ప్రస్తుతం బీహార్లో రాజకీయాలు కనుక ఒకసారి చూసుకున్నామంటే మంచి వేడి మీద ఉన్నాయనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ అసెంబ్లీ ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి కదా. మరి అసెంబ్లీ ఎలక్షన్స్ సంబంధించి ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ ఏవైతే ఓటర్ల జాబితా ఉండిద్దో దాన్ని సవరించడం కూడా జరుగుతూ ఉందన్నమాట. అయితే దీంట్లో భాగంగానే మరి రాహుల్ గాంధీ గారు అయితే ఒక యాత్రనే స్టార్ట్ చేశారు. ఇక దానికి ఒక పేరు కూడా పెట్టారనమాట. దాని పేరు వచ్చేసరికి ఓటు అధికార యాత్ర అని చెప్పేసి ఒక పేరు పెట్టి దాదాపు ఒక 16 రోజులు అయితే రాష్ట్రం మొత్తం కూడా ఈ యాత్ర అయితే కొనసాగిద్ది అనమాట. సో దాదాపు ఏదైతే ఒక 23 జిల్లాలు ఉన్నాయో సో ఆ 23 జిల్లాలని ఈ 16 రోజుల్లో మొత్తం కూడా కవర్ చేసేస్తారు. అయితే మరి దీంట్లో అసలు ఎందుకు ఈ యాత్ర ఎందుకు చేస్తున్నారు భయ్య అంటే ఒకటే ఇక్కడ అదేంటంటే అంతకుముందు ఆగస్టు 7వ తారీఖున రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారు, బీజేపీ అలాగే ఎలక్షన్ కమిషన్ ఈ రెండు కూడా కుమ్మక్కైపోయి కొన్ని ఓట్లను తొలగించి దాని తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చే విధంగా ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుందని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా. అయితే మరి ఇప్పుడు ఈ అసెంబ్లీ ఎలక్షన్స్కి ముందు ఏవైతే ఓటర్ల సవరణ ఉందో సో దీంట్లో దాదాపు చాలా ఓట్లు తీసేసి పక్కన పెట్టేస్తున్నారు. సో మరి ఈ విధంగా జరగకూడదు, మరి ఎలక్షన్ కమిషన్ దారుణంగా బిహేవ్ చేస్తుందని చెప్పేసి ఈ యాత్రను అయితే స్టార్ట్ చేశారనమాట. అయితే ఇక్కడ మనకి ట్విట్టర్లో కూడా ఒక పోస్ట్ చేశారు రాహుల్ గాంధీ గారు. ఏమని, ఇప్పుడు ఎవరైతే ఏ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓట్లు వినియోగించుకుంటున్నారో సో వాళ్ళల్లో ఈ లిస్టులో ఎవరైతే ఓటర్ల జాబితా లిస్ట్ ఉందో ఏదైతే సో దాంట్లో ఎవరి పేరు కూడా పోవడానికి వీల్లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాల్సిందే. వాళ్ళ పేర్లు ఖచ్చితంగా ఎవరికైతే ఓటు హక్కు ఉందో వాళ్ళ పేర్లు ఖచ్చితంగా ఆ లిస్టులో ఉండాల్సిందే, తొలగపోవడానికి వీల్లేదని చెప్పేసి ఈ యాత్రను స్టార్ట్ చేశారు. సో దీంతో పాటు కాంగ్రెస్కి మరి ఆర్జేడీ నేత అయిన తేజస్వి యాదవ్ గారు కూడా సపోర్ట్ ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఆయన కూడా ఇదే విధంగా మాట్లాడారు. సో ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఓటు కూడా పక్కెళ్ళిపోవడానికి లేదు, ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఓటు ఆ లిస్టులో ఖచ్చితంగా ప్రతి ఒక్కరి పేరు కూడా ఉండాల్సిందే అని చెప్పేసి మరి ఇటువైపు తేజస్వి యాదవ్ గారు కూడా మాట్లాడడం జరిగిందనమాట. అయితే మరి ఇదంతా పక్కన పెట్టయితే అంతకుముందు ఏదైతే సుప్రీంకోర్టు దాదాపు ఒక 65 లక్షల ఓట్లు తొలగించారని చెప్పేసి ఏదైతే ప్రస్తావించిందో సో ఆ ప్రస్తావన కూడా ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది అనమాట ఈ యాత్రలో.